నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. అదాని వ్యవహారంపై తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో వేస్తారు అని కేసీఆర్ కుటుంబానికి భయమని సీఎం రేవంత్ ఆరోపించారు. అదాని విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ సర్కస్ ఫీట్లు చూసి ఊసరి వెళ్లి సిగ్గుపడుతుందన్నారు. రేవంత్ మాటల్లో నిజాయితీ ఉంటే అదానితో చేసుకున్న 12,000 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అన్నారు. అదాని రేవంత్ సంబంధాలపై రేపు అసెంబ్లీలో చర్చించాలి అని డిమాండ్ చేశారు. కోతికాడి నక్కలాగా బీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రుడు నువ్వెట్లా ధర్నా చేస్తావని. పోనీ నేను చేయను, నువ్వు చేస్తావా? ఇవాళ ఒక సమస్య మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే. చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈరోజు పార్లమెంట్లో మీ విధానం ఏంది? అదాని అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదాని మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదాని మీద ధైర్యం జాల్తలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? నీ పోరాటం అదాని మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? అసెంబ్లీలో చర్చ చేయాలి. అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం. అంటే నువ్వు అదాని మీద పోరాడే ధైర్యం నీకు లేదు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానితో చేసినావు. అదానితో దోస్తాన చేసినావు, అదానితో అలాయ్ బలాయ్ చేసినావు. నీకు నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన ధర్నా నిజమైతే, నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదాని మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.